హలో హాయ్ అండి. ఈరోజు నేను మీకైతే చికెన్ ప్లస్ మటన్ జ్యూసీ మండి 1 అవర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా మండి మసాలా రెడీ చేసుకుందాం. యాలకులు, బిర్యానీ పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, వక్క, సాజీరా, మిరియాలు, ధనియాలు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు. ఈ మసాలాలన్నిటిని మెత్తగా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ చికెన్ మ్యారినేషన్ కోసం 1/2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ మనం తయారు చేసుకున్న మండి మసాలా పౌడర్ వేసుకొని మ్యారినేట్ చేసుకొని సైడ్కి 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. మ్యారినేట్ అయిన చికెన్ని మనం 20 మినిట్స్ అయితే స్టీమ్ చేసుకోవాలి. కుక్కర్లో అయితే నేను స్టీమ్ చేశాను. స్టీమ్ అయిన తర్వాత మనమైతే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి చికెన్ని. ఫ్రై అయిన చికెన్ని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే లాస్ట్లో మనకి ఫ్రై అయితే కావాలి చికెన్. ఇలా అయిన చికెన్ అయితే మనం పక్కకు తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ రైస్ చేసుకుందాం. నేనైతే రైస్ని ముందుగానే కడిగి పక్కకు పెట్టుకున్నాను. రైస్ కోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లో హోల్ గరం మసాలా అయితే వేయాలి. దాల్చిన చెక్క, ఇలాచి, అనాస పువ్వు, స్టార్, మిరియాలు, యాలకులు, ఇలా హోల్ గరం మసాలా వేయాలి. దీంట్లోనే 2 పచ్చిమిర్చి. నేనైతే ఇక్కడ కొంచెం బటర్, కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. దాంట్లోనే కొంచెం పుదీనా, ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, స్టీమ్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి అయితే మనం దీంట్లో పోసుకోవాలి. 1 కప్ రైస్ తీసుకుంటే 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 కప్స్ రైస్ తీసుకున్నాను, 6 కప్స్ వాటర్ వేసాను. దాన్ని అయితే మనం వాటర్ని బాయిల్ అయ్యాక వెయిట్ చేయాలి. ఇక్కడ చూడండి వాటర్ అయితే మంచిగా బాయిల్ అయిపోతుంది. దీంట్లో అయితే నేను 1 అవర్ పాటు నానబెట్టుకున్న రైస్ని అయితే దీంట్లో వేస్తున్నాను. చూడండి 15 మినిట్స్కి నాకైతే రైస్ బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు గార్నిషింగ్ కోసం కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నాను. ఇందులోనే నేనైతే కరిగించిన నెయ్యి కూడా వేసుకుంటున్నాను. మీకు నెయ్యి అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది. సో మన రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నేనైతే మటన్ గ్రేవీ కోసం బాదం పిస్తా 1 అవర్ బిఫోరే నేను నానబెట్టుకొని ఉంచాను. మిక్సర్ జార్లో బాదం పిస్తా, ఇంకా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఇంకా కర్డ్ నేనైతే 3 టేబుల్ స్పూన్స్ వేసాను. వీటన్నిటిని మీరైతే చాలా స్మూత్ పేస్ట్గా అయితే చేసుకోవాలి. నెక్స్ట్ నేనైతే ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిపోగానే నేనైతే కాజు, బాదం, కిస్మిస్ అయితే ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాను గార్నిషింగ్ కోసం. అండ్ నెక్స్ట్ మటన్ అయితే మనం కుక్ చేసుకోవాలి. కుక్కర్లో మటన్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ అయితే వేసుకొని నేనైతే 90% మటన్ అయితే కుక్ చేసుకున్నాను. చూడండి 90% మటన్ అయితే కుక్ అయిపోయింది. ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్లో నేనైతే ఇందాక మిక్సీ చేసుకున్న పేస్ట్ అయితే నేను వేస్తున్నాను. ఈ పేస్ట్లోకి మనం మటన్ కుక్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా దీంట్లో వేసేసేయాలి.
ఇది ఇట్లా కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు మనకి తగినంత సాల్ట్ వేసుకోవాలి, మన టేస్ట్కి తగినంత. ఇందాక మండి మసాలా రెడీ పెట్టుకున్నాం కదా, దీంట్లో 1 టేబుల్ స్పూన్ మండి మసాలా అయితే వేసుకుంటున్నాను. చూడండి, మన మటన్ మండి గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఇలా మనం గార్నిష్ చేసుకొని మండి ఎంజాయ్ చేయడమే. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా వీడియో చూసి మండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Bye bye. See you in the next video.